శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాకముందే హ్యాష్ ట్యాగ్తో బాయ్కాట్ హరిహర వీరమల్లు అనే ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. కావాలని సినిమాలపైన దాడి చేస్తున్నారా? అంటే ఈ రూపంలో, రివ్యూల రూపంలో అసలు మీ అభిప్రాయం ఏంటంటారు? ఒకటి హరిహర వీరమల్లు అనే కాదండి, ఏ సినిమా అయినా కూడా మీరు రివ్యూస్ ఒక 2 రోజులు ఆపచ్చు కదా. ఇప్పుడు ఇవాళ సినిమా మీరు ప్రీమియర్ షో వేసుకుంటారు, తర్వాత రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యాక 3 రోజులు గ్యాప్ ఇస్తే ఆ సినిమా బాగుందా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు మన నిర్ణయించక్కర్లే మన రివ్యూస్ తోటి. ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం అనుకోండి, నేను చాలా బాగా రాస్తాను. నాకు ఎక్కడో మీతో చిన్న తేడా వచ్చిందనుకోండి, అది నాకు తెలియకుండానే నా రివ్యూ మీద ప్రభావం ఉంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అందులో ఇప్పుడు మీడియా వేరు, ఒకప్పుడు మీడియా వేరు. ఇప్పుడు మేము జర్నలిస్టులుగా మేము పనిచేసినప్పుడు అప్పుడు మేనేజ్మెంట్స్ కూడా ఎవరి వైపు ఉండేవి కాదు. ఓకే. మేనేజ్మెంట్స్ అంతా కూడా వాళ్ళు చాలా ఓపెన్గా ఉండేవాళ్ళు. మంచి ఉంటే మంచి రాసేవాళ్ళని, చెడు ఉంటే చెడు రాసేవాళ్ళు. మాకు రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. మీరు వీళ్ళనే పొగడాలి, వీళ్ళనే రాయాలి అని మాకు ఎప్పుడు ఎవరు చెప్పాల. ఇప్పుడు అలా కాదు, సోషల్ మీడియా కూడా వచ్చాక ఇప్పుడు మీ ఛానల్ మీ ఇష్టం కాబట్టి మీకు నచ్చిన వాళ్ళని మీరు పొగుడతారు, మీకు నచ్చకపోతే వాళ్ళని తెగుడతారు. సో నేను అనేది ఏంటంటే, ఇవాళ హరిహర వీరమల్లుని ఇవాళ వైసీపీ వాళ్ళు బాయ్కాట్ హరిహర వీరమల్లు అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారు. దానికి రీజన్ ఏంటంటే, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు ఈయనెవరు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఓ మాట అన్నారు. ఈయన రాజకీయాల్లో 2019 నుంచి 24 వరకు ఒక ఔరంగజేబుతో పోరాటం చేసి ఒక కూటమిని ఏర్పరిచి ఆయన 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకుని ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించారు. ఈరోజు తెలుగుదేశం కూటమి ఏర్పడింది. దానికి కారణం ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న హరిహర వీరమల్లు. అదేవిధంగా ఆయన సినిమాలో కూడా ఔరంగజేబుతో పోరాటం చేశారు అని అట్లా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. సో ఇక్కడ మీరు ఔరంగజేబుని ఎవరికి ఆపాదించుకుంటే ఆయనే ఔరంగజేబు. సో ఎవరు ఆపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని బాయ్కాట్ హరిహర వీరమల్లు అన్నారు. నేను చెప్తున్నది అదే. ఇప్పుడు మీరు నాకు నచ్చరు కాబట్టి ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు ఆయన ఔరంగజేబు కాదు అని మీరు అనుకుంటే, ఎస్ మా నాయకుడు ఔరంగజేబు కాదు అని అక్కడితో వదిలేయాలి. ఒక చర్చతోటి వదిలేసేయండి. దానికోసం సినిమాని మనం తొక్కేద్దాము, ఒక నిర్మాతను మనం తొక్కేయాలి, లేదు 24 క్రాఫ్ట్లో పనిచేసిన వాళ్ళని తొక్కేయాలి. సినిమా అనేది ఒక హీరోతోటే ఉండదు కదండి. హీరో ముఖ్యమే, ఎట్ ద సేమ్ టైం 24 క్రాఫ్ట్స్ ముఖ్యము. ఒక ప్రొడ్యూసర్ ముఖ్యం, ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. హీరోయిన్ ఉంటుంది అక్కడ, మిగతా క్యారెక్టర్స్ ఉంటాయి. సో నేను అనేది ఆ కోపం చూపించద్దు. మనం పుష్ప విషయంలో కూడా అదే మాట్లాడాం. నేనైతే సమర్థించాను ఎవరిని, అల్లు అర్జున్ గారిని. నేను అనేది ఎందుకు చెప్తున్నానంటే, మన కోపాలు వాళ్ళ మీద చూపించద్దు. మీరు రాజకీయంగా ఇవాళ ఈ పార్టీతో ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యకర్తలు రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ పార్టీతో. రేపు మళ్ళీ మీరు తెలుగుదేశానికి వెళ్తారు అనుకుందాం, లేదు కాంగ్రెస్లో చేరతారు. అప్పుడు మీరు ఆ రోజు మాట్లాడిన మాటను మీరే వ్యతిరేకిస్తారుగా. ఫీల్ కూడా అవుతారేమో. ఎందుకంటే అయ్యో ఎందుకు మనం అట్లా అన్నాము పవన్ కళ్యాణ్ సినిమాని అని మీరే బాధపడతారు. కాబట్టి ఇక్కడ నేను అనేది రాగద్వేషాలకు అతీతంగా మనం పని చెయ్యాలి. మన ఇష్టాలు వేరు, ఒక సినిమా వేరు. సినిమాగానే చూద్దాం, నేను అంటున్నది అది. కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళు ఏదైతే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారో అది బాగలేదండి. అంటే నేను అనేది, మీరు ఆల్రెడీ వైసీపీ పతనం అయింది. ఆ పార్టీ ఈరోజు డోల్డ్రమ్స్లో ఉంది. వాళ్ళ నాయకుడు జైలుకి వెళ్తాడా, బెయిల్ మీద వస్తాడా, లేదా అసలు ఏం జరుగుతుంది, ఈ మద్యం కుంభకోణం ఎంత దూరం వెళ్తుంది తెలియకుండా ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో మీరు పవన్ కళ్యాణ్ మీద పడ్డం అనేది అవసరమా? మీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి. మీకు నచ్చితే సినిమా చూడండి, ఎవడు బలవంతం చేయడు కదా. ఇప్పుడు 600 రూపాయలు పెట్టారు అని నేను దాని మీద ఒక చర్చ పెట్టారు వాళ్ళు, ఎవరు వైసీపీ వాళ్ళు. 600 రూపాయలు ఈ సినిమాకి ప్రత్యేకంగా ఇవ్వలేదుగా. గతంలో సినిమాలకు ఇచ్చిన రూల్స్నే దీనికి ఇంప్లై చేశారు అంతే. కాబట్టి కొత్తగా ఈయనకి ఏమైనా 1200 పెడితే ఈయన టికెట్కి మీరు కమెంట్ చేయొచ్చు, అదేంటండి అంతలా ఎలా పెట్టారని. ఇంకొకటి 600 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళాలా అంటూ అదొక చర్చ. నేనంట, మీరు ఒక పిజ్జా తెప్పించుకుంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇంట్లో కూర్చుని? ఒక పిజ్జా పార్టీ చేయదా ఒక సినిమా?
సినిమా అనేది ఒక హీరో కోసం కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఓకే. ఒక హీరో మీద ఆధారపడి ఉంది, ఇంతమంది బతుకుతారు కాబట్టి మీకు ఇష్టమైతే ప్రీమియర్ షోస్కి వెళ్ళండి, లేదు మామూలు షోస్కి వెళ్ళండి, అంతే.